వెల్కమ్ టు ప్రజాప్రతినిధి. సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్పై జరిగిన దాడిని ఖండిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిరసన తెలిపారు. న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ కోర్టు విధులను బహిష్కరించారు. 2 రోజుల క్రితం సిద్దిపేట కోర్టు ప్రాంగణంలో న్యాయవాది అశోక్ యాదవ్పై దాడికి పాల్పడిన నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం మరియు పోలీసు శాఖ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాద రక్షణ చట్టాన్ని వెంటనే న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే We want justice. We want justice. We want justice. We want justice. హుస్నాబాద్ బార్ అసోసియేషన్ లో సిద్దిపేటలో జరిగినటువంటి న్యాయవాదిపై దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు హుస్నాబాద్ బార్ అసోసియేషన్ ఏకగ్రీవంగా విధులు అబ్స్టెండ్ చేయడం జరిగింది. ఇటువంటి అడ్వకేట్లపై దాడి ఈ మధ్యలో క్రమక్రమంగా జరుగుతూ ఉన్నది. కాబట్టి హుస్నాబాద్ బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తూ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవాలని చెప్పేసి మా బార్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిద్దిపేటలో ఏదైతే న్యాయవాదిపై దాడి జరిగిందో అతనిపై హత్యాయత్నం కేసు పెట్టి 307 బుక్ చేసి అతనికి మేము సిద్దిపేట బార్ అసోసియేషన్ వాళ్ళని కూడా కోరుతుంది ఏంటంటే అతనికి ఎవరు కూడా బెయిల్ వేయద్దు. ఇది వారికి ఒక గుణపాఠం కావాలి. ఈ మధ్యలో ఈ దాడులు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా అందరికీ అది న్యాయవాదిపై ఏదైతే దాడి జరిగిందో దాన్ని భారత తరఫున అందరం ఖండిస్తున్నాం. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఎట్లయితే డాక్టర్స్పై దాడులను వ్యతిరేకిస్తూ అలా దాడి చేసిన వారికి ప్రత్యేక చట్టం ఎట్లా తీసుకొచ్చిందో అట్లాగే న్యాయవాదుల మీద కూడా జరుగుతున్న దాడులు ఏదైతుందో దాడులను ఆపాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఇది చాలా కాలంగా జరుగుతున్న అంటే న్యాయవాదుల నుంచి వస్తున్న డిమాండ్ కాబట్టి న్యాయవాదుల మీద రక్షణ చట్టం ఏదైతుందో ఆ రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ నేరానికి పాల్పడ్డ నిందితుల మీద చట్టపూర్వకంగా చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని భారత న్యాయవాదుల ఐక్యత